ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఒప్పందానికి మించి 30 టీఎంసీల నీళ్లు అధికంగా వాడుకుంటుందని చెప్పి ఆ రోజు వచ్చినాక రీడిజైన్ అన్నారు. అన్ని రివర్స్ అన్నారు. కనీసము ఆ రోజు పట్టించుకున్న పాపాన వల్లే ఆ రోజు మళ్ళా జగన్ గారు ఏం చేసిండో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్కి వచ్చిండు. ప్రగతి భవన్కి వచ్చినాక ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ఇది ఏందో మొత్తంగా ఆరు ఏమన్నా ఏదో నామమాత్రం దాని ఏమంటారు ఫార్మాలిటీ మర్యాద పూర్వకంగా నన్ను కలవడానికి వచ్చిండు. అంటే ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కలవద్దానే కుట్టాడుకో నానే నా డైలాగ్ ఆ రోజు కేసీఆర్ కూడా డైలాగ్ నా మీద ఆ రోజు ఇలా కండ్లమంట వీళ్ళకు కేసీఆర్ కూడా డైలాగ్ ఆ రోజు నాకు అనుమానం వచ్చాయి. దీనిలో ఏదో జరుగుతుందనండి ఆ రోజు. దీనిలో ఏదో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందనక ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చినాక ఏమన్నా తెలుసా బేసిన్లు లేవు భేషజాలు లేవు భేషజాలు లేవు అని చెప్పి కేసీఆర్ సార్ రోజు జలబంధం పేరు మీద ఇద్దరు కలిసి ప్రెస్ మీటింగ్ 2 చోట్ల నుంచి గోదావరి నీళ్లు పోయో మొత్తం ఇదే. ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను అడిగిన కేసీఆర్ సార్ లేఖ రాసిన సార్ అలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఆపు అంటే కనీసం దాని స్పందన లేదు. ఇలా జగన్ గారేమో ఈడికి వచ్చిండు. ఏడికి ప్రగతి భవన్కి వచ్చిండు. దావతులు ఫుల్ నడిచిన దావతులు. ఇద్దరి మధ్య కాంట్రాక్టర్ డిసైడ్ అయిపోయాడు. పనులు ప్రారంభించాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేశాక కేసీఆర్ సార్ వేసిండు. మళ్ళా రోజక్క దగ్గరికి పోయి రొయ్యల పులుసు తిన్నాడు. ఇది నేను చెప్పిన ప్రెస్కి చెప్పి రొయ్యల పులుసు చాలా బాగుందని చెప్పి ఆయన అయిపోయాడు. చేపల ఫ్రై తిన్నాడు. పీతల రోస్ట్. రోజక్క ఏం చేసిందంటే ఇక్కడి నుంచి అక్కడ రాక గులాబీ రేకులు వరిచి మన తెలంగాణ బాపుని స్వాగతం పలికింది. కేసీఆర్ కుటుంబానికి పట్టు వస్త్రాలు చెప్పి పెట్టారు. ఫోటోలు ఉన్నాయన్న. కేసీఆర్ సార్ అక్కడ గుళ్ళ తీసుకొని పూజ చేసి పాప సెంటిమెంట్ ఒక గుళ్ళ పూజ చేసి పెద్ద దానిలో ఏం చేసినాడా ఇక డైలాగ్ చూడు. రాయలసీమను సీమగా మారుస్తా, తెలంగాణ జలాలకు అవసరం వస్తే రాయలసీమకు తరలిస్తా, పెద్దన్న పాత్ర పోషిస్తా. ఈడ మాత్రం తెలంగాణకు విలన్, ఆడ మాత్రం పెద్దన్న పాత్ర. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు. ఈయన తెలంగాణను సాధించిన బాపు, తెలంగాణ బాపు ఈయన. కేసీఆర్ ను గులాబీ రేకులపై నడిపించిన రోజా పట్టువాసాలు. కవితకు కూడా పట్టువాసాలు పెట్టి కవితకు చెప్పాలి మరి అలా. గులాబీ రేకులు వస్తుంది తెలంగాణ. చూడండి గులాబీ రేకులు ఇజుబట్ అనేది. రాయలసీమ రతనాసీమ మార్స్తా గులాబీ రేకుల మీద నడుస్తున్న కేసీఆర్ ఖుషి అయిపోయాడు. 6 పోయి ఖుషి అయిపోయాడు. ఇక ఊకదమ్ముడు ఉపన్యాసం ఇచ్చింది.